In most of the animals, the zygote undergoes cleavage, అంటే development, division, to form a solid cell mass called marula. మనకు ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో క్లీవేజ్ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఫస్ట్ స్టేజ్గా ఏ యానిమల్లోనైనా ఇట్స్ ఎ సాలిడ్, అంటే లోపల ఎలాంటి ఖాళీ ఉండదు. సో ఎ సాలిడ్ బాల్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ మారులా. మారులా అటైన్స్ ఎ క్యావిటీ. సో మారులాలోని సెల్స్ అన్ని పెరిఫెరల్ వైపు రావడం వల్ల లోపల మన రబ్బర్ బాల్ లాగా ఒక క్యావిటీ అనేది ఫామ్ అవుతుంది. టు ఫామ్ ఎ బాల్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ బ్లాస్టులా. మనం కరెక్ట్గా చెప్పాలంటే మారులాకి బ్లాస్ట్లాకి డిఫరెన్స్ ఏంటి అంటే, మారులా ఈజ్ లైక్ ఏ లడ్డు ఆర్ ఏ కార్క్ బాల్ వితౌట్ ఎనీ హ్యాలో గ్యాప్, లోపల ఎలాంటి గ్యాప్ ఉండకుండా. వెరాజ్ బ్లాస్ట్లా ఈజ్ లైక్ ఏ రబ్బర్ బాల్ ఆర్ ఏ వాలీబాల్ ఆర్ ఏ ఫుట్బాల్ విత్ ఏ హాలో క్యావిటీ. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ది సింగిల్ లేయర్డ్ అండ్ బ్లాస్ట్లా ఈజ్ సింగిల్ లేయర్డ్ cell lining containing structure. So the single layered blastula is converted into a double layered or triple layered embryonic stage called gastrula. Okay, blastula nemo single layered, whereas gastrula nemo so double, కాసేపు అయ్యాక ట్రిపుల్ లేయర్డ్ స్ట్రక్చర్ అవుతుంది. సో దట్ ఈస్ గ్యాస్ట్లా. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మారులా, బ్లాస్ట్లా అండ్ గ్యాస్ట్లా. అండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ గ్యాస్ట్లా ఈస్ కాల్డ్ గ్యాస్ట్యులేషన్. సి ఐల్ డ్రా. సో ఓకే, సో what is the difference between, so this is marula without any gap. Okay, so marula contains a solid mass of cells, and then this is the blastula, a single layered cell line. Okay, single layered cell line. So and there is a cavity called blastocele. So this is blastula. So what is a గ్యాస్ట్లా? సో ఈ బ్లాస్టులాలో ఏమవుతుంది అంటే, సో ఇన్వాజినేషన్ అంటే ఇది లోపలికి ముడుచుకుపోతుంది. అప్పుడు బ్లాస్టులా విల్ బికమ్ ఎ గ్యాస్ట్లా. సో ఇప్పుడు ఫామ్ అయినటువంటి దిస్ ఈజ్ ఓపెనింగ్. ఓకే, సో దీన్ని మనం ఆర్కెంటిరాన్, ప్రిమిటివ్ గట్, ఆది ఆంత్ర రంధ్రము అంటాం. ఈ ఆది ఆంత్ర రంధ్రము లేదా ఆర్కెంటిరాన్ ఇది. సో దాని ఓపెనింగ్ ని బ్లాస్టోపోర్ అని అంటాం. ఓకే, సో బ్లాస్టోపోర్ ఆది ఆంత్ర రంధ్రము అంటాం. ఇది ఆది ఆంత్రం అంటే ఏంటంటే భవిష్యత్తులో ఏర్పడబోయే ఆహార నాళము. ఓకే, సో ఇప్పుడు ఇది డబుల్ లేయర్డ్గా ఉంది. సో దీన్ని గ్యాస్ట్లా అనొచ్చు, లేదా కాసేపు అయ్యాక అది ట్రిపుల్ లేయర్డ్ అవుతుంది. 1 2 3 3 లేయర్స్ ఉన్నటువంటి స్ట్రక్చర్గా మారుతుంది. సో దాన్ని మనము గ్యాస్ట్లా అని పిలుస్తాము. సో దట్ ఈస్ గ్యాస్ట్యులేషన్. యా, గ్యాస్ట్లా హ్యాస్ ఎ క్యావిటీ కాల్డ్ ఆర్కెంటిరాన్, దాన్ని గ్యాస్ట్రోసీల్ అంటాం. The gastrula has a cavity called archenteron or gastrocele, దాన్ని primitive gut అని పిలుస్తాం. So in gastrulation, 3 layers of cells are developed in the gastrula. These are called primary germ layers. ప్రాథమిక జనన స్థరాలను పిలుస్తాం. ఏంటి అవి? సో outer ectoderm or epiblast, middle mesoderm or mesoblast, ఇన్నర్ ఎండోడర్మ్ ఆర్ హైపోప్లాస్ట్. ఈ రకంగా గ్యాస్ట్యులేషన్ లో ఇందాక నేను చూపెట్టిన వాటిలో ఎక్టోడర్మ్, మిజోడర్మ్ అండ్ ఎండోడర్మ్
వీటిని ప్రాథమిక జననస్థరాలు లేదా ప్రైమరీ జెర్మ్ లేయర్స్ అంటారు. ఇవి ఏం చేస్తాయంటే దే ప్రొడ్యూస్ ఆల్ ఆర్గాన్స్, అందుకే వాటిని జెర్మినల్ లేయర్స్ అని పిలుస్తాం. ఓకే, సో దే ప్రొడ్యూస్ ఆల్ ఆర్గాన్స్. ప్రైమరీ జెర్మినల్ లేయర్స్ నుంచే మన బాడీలోని అన్ని ఆర్గాన్స్ అనేటువంటి ప్రొడ్యూస్ చేయబడతాయి. We should remember that. So then, gastrulation is a dynamic process. That means it's very rapidly changing process. In this process, the blastomeres are reorganized and rearranged. యాక్చువల్గా గ్యాస్ట్లా తర్వాత గ్యాస్ట్రేషన్ జరిగేటప్పుడు సెల్స్ అనేవి చాలా ప్లేసెస్ నుంచి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రీఆర్గనైజ్ అవుతూ ఉంటాయి, రీఅరేంజ్ అవుతూ ఉంటాయి. సో అందుకే దాన్ని డైనమిక్ ప్రాసెస్ అంటాం. దే యాక్టివ్లీ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. దిస్ మూవ్మెంట్ ఆఫ్ సెల్స్ గివ్ డెఫినిటివ్ షేప్ టు ఎంబ్రియో. అలా మూవ్ అవడం వల్ల ఎంబ్రియోకి ఒక దాని యొక్క నిర్దిష్ట ఆకారం అనేది తీసుకురాబడుతుంది. అండ్ సో దీస్ ఆర్ కాల్డ్ మార్ఫోజెనిక్ మూమెంట్స్. ఈ సెల్స్ ఏవైతే మూవ్ అవుతాయో, సో దే యాక్టివ్లీ మూవ్. సో ఆ మూమెంట్స్, ద మూమెంట్స్ ఆఫ్ ది blastomeres from one place to another place in the embryo during embryonic development or during gastrulation, that is called morphogenic movements. Okay, or morphogenetic movements. Yeah, so morphogenetic movements are of basically two types. One is epiboly, another one is emboly. Okay, so what is epiboly? It refers Okay. It refers to the movement of cells on the surface of the embryo. Okay. Ectoderm cells involved in this. Due to epiboly, entire gastrula is covered by ectoderm cells. ఎపిబోలి అంటే తెలుగులో బహిరావరణం అంటాం. బహిరావరణం అంటే ఏంటంటే మూమెంట్ ఆఫ్ సెల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎంబ్రియో. ఇలా మూవ్ అయ్యే సెల్స్ ఏంటి? ఎక్టోడర్మ్ సెల్స్. ఓకే, సో డ్యూ టు ఎపిబోలి ద ఎంటైర్ గ్యాస్ట్లా ఇస్ కవర్డ్ బై ఎక్టోడర్మ్ సెల్స్. సో ఇందాక నేను వేసిన డయాగ్రామ్ లాగానే, సో ఇది మనం గ్యాస్ట్లా అనుకుంటే, సో ఇక్కడ ఉండే సెల్స్ అన్నీ మొత్తం ఎక్టోడర్మ్ సెల్స్ అన్నీ అవి ఎంత అంటే లోపల ఉండొచ్చు, బయట ఉండొచ్చు, అవి మొత్తం ఈ గ్యాస్ట్లను దాని సర్ఫేస్ మొత్తం కవర్ చేస్తాయి. ఇట్లా మూవ్ అవుతూ వాటి మూమెంట్ అనేది ఇలా ఉంటుంది సర్ఫేస్ మీద. ఓకే, సో దిస్ ఈస్ ఎపిబోలి. డ్యూ టు ఎపిబోలి ఎంటైర్ గ్యాస్ట్లా ఇస్ కవర్డ్ బై ఎక్టోడర్మ్ సెల్స్. ఇవన్నీ కూడా ఎక్టోడర్మ్ సెల్స్ అన్నమాట. ఓకే, సో సెకండ్ వన్ ఈజ్ ఎంబోలి. సో ఎంబోలి అంటే లోపలికి వెళ్ళడం, అంతర్వలనము అని పిలుస్తాం. సో ఇట్ రెఫర్స్ టు ది మూమెంట్ ఆఫ్ సెల్స్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ఎంబ్రియో టు ఇంటీరియర్ ఆఫ్ ది ఎంబ్రియో. ఓకే, సో ఇక్కడ ఏవైతే ఎండోడర్మల్ సెల్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఎండోడర్మల్ సెల్స్ ఉన్నాయనుకో. సో అవన్నీ ఏమవుతాయి అని అంటే, సో దే మూవ్ ఇన్ టు ది ఆర్కెంటిరాన్, లోపలికి మూవ్ అవుతాయి. సో దాన్నే మనము ఎంబోలి అంటాం. ఈ ఎంబోలి అనేది రకరకాలుగా ఉంటుంది. సో ద ఫ్యూచర్ ఎండోడర్మ్, మెసోడర్మ్ అండ్ నోటోకార్డల్ సెల్స్ మైగ్రేట్ ఇంటూ ద ఇంటీరియర్ ఆఫ్ ది ఎంబ్రియో ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ది బ్లాస్ట్. ఇప్పుడు మనం చూసినవి ఎండోడర్మల్ సెల్స్. మెసోడర్మల్ సెల్స్ కూడా మనకి ఇక్కడ ఉండేటువంటి మెసోడర్మల్ సెల్స్ అనేవి కూడా అవి లోపలికి మూవ్ అవుతాయి. ఈ ఎంబోలి జరిగేటప్పుడు మెసోడర్మల్ సెల్స్ కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అవుతాయి. ఓకే, సో ఎండోడర్మల్ సెల్స్ ఏమో ఇట్లా సెటిల్ అవుతాయి. సో ఇవి ఎండోడర్మ్ సెల్స్. సో తర్వాత ఈ బ్లూ కలర్ సెల్స్ ఎక్టోడర్మ్ సెల్స్. గ్రీన్ కలర్ సెల్స్ అక్కడ నుంచి మాయమవుతాయి, ఎందుకంటే అవి లోపలికి వెళ్ళిపోయినాయి కాబట్టి. సో దే ఆర్ మెసోడర్మల్ సెల్స్. అండ్ రెడ్ కలర్ సెల్స్ కూడా ఉండవు.
They are the endodermal cells. Yeah. The future endoderm, mesoderm, and notochord cells migrate into the interior of the embryo from surface of the blastula. There are different types of emboli. Emboli అనేది రకరకాలుగా ఉంటుంది. సో ఏంటి అది చూద్దాం. సో కన్వర్జెన్స్, మూమెంట్ ఆఫ్ సెల్స్ టువర్డ్స్ ఎ సింగిల్ పాయింట్. మూమెంట్ ఆఫ్ ద సెల్స్ టువర్డ్స్ ఏ సింగిల్ పాయింట్. అంటే ఇందాక వేసిన డయాగ్రామ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్యాస్ట్లా అనుకుంటే, ఓకే ఇక్కడ ఇచ్చాడు. ఇన్ ఆంఫియాక్సిస్ అండ్ ఫ్రాగ్ ద ప్రిజంప్టివ్ ఎండోడర్మ్, మిజోడర్మ్ అండ్ నోటోకార్డ్ సెల్స్ మైగ్రేట్ ఫ్రమ్. ఓకే, నా నా సెల్ కనెక్షన్ ఇచ్చాను, రైట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇందాక నేను చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎండోడర్మల్ సెల్స్, ఫ్యూచర్ ఎండోడర్మల్ సెల్స్ అనుకోండి. సో ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ దే మూవ్ టువర్డ్స్ ది బ్లాస్టోపోర్. బ్లాస్టోపోర్ వైపు మూవ్ అవుతాయి. సో దట్ ఈస్ కన్వర్జెన్స్. అలాగే సేమ్ వీటిలాగే మనకి మిజోడర్మల్ సెల్స్ కూడా దే మూవ్, అంటే ఇలా ఉన్న మిజోడర్మ్ సెల్స్ అనేవి దే ఆల్సో మూవ్ టువర్డ్స్ ది, ఫస్ట్ ఎక్కడికి వెళ్తాయి అవి బ్లాస్టోపోర్ వైపు వెళ్తాయి. కాబట్టి అంటే ఒక సింగిల్ పాయింట్ వైపు టార్గెట్. కాబట్టి దాన్ని మనము ఏమని పిలుస్తామంటే కన్వర్జెన్స్ అంటారు. అన్ని కలిపి ఒక దగ్గర రావడాన్ని మనం కన్వర్జెన్స్ అని పిలుస్తాము. దెన్ in another example, in chick and mummies, the cells from surface of blastoderm move towards primitive streak. సేమ్ చిక్ లో కూడా. సో ఈ పెరిఫెరల్ గా అవతల వైపు ఉన్నటువంటి బయట వైపు ఉన్న సెల్స్ అనేవి ప్రిమిటివ్ స్ట్రీక్ అంటే యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది ఎంబ్రియో వైపు అవి మూవ్ అవుతాయి. దట్ ఈస్ కన్వర్జెన్స్. అండ్ ఇన్వల్యూషన్. సో దిస్ ఈస్ అనదర్ సేమ్ ఇందాక లాగానే. సో ఇట్ మీన్స్ రోలింగ్ ఇన్ ఆఫ్ సెల్స్. ఇది డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడికి అంటే మనకు ఏవైతే బ్లాస్టోపోర్ దగ్గరకు వచ్చిన సెల్స్ ఉంటాయో అవి దొరుకుతాయి అన్నమాట. ద సెల్స్ ప్రెసెంట్ అబౌవ్ ది బ్లాస్టోపోర్ లిప్ మూవ్ ఓవర్ ద లిప్ అండ్ బ్రాట్ ఇన్ టు ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ది లిప్. ఓకే, ప్రిమిటివ్ స్ట్రిక్ సెల్స్ టర్న్ ఇన్ అలాంగ్ ప్రిమిటివ్ గ్రూప్. ఎనీవే ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని జమ అయినాయి అనుకోండి. ఇక్కడ బ్లాస్టోపోరల్ లిప్ అంటాం దీన్ని. సో ఇవి లోపలికి దొర్లుతాయి అన్నమాట. ఇలా దొర్లడాన్ని ఇన్వల్యూషన్ పిలుస్తాం. సో దెన్ డైవర్జెన్స్, దాని పేరులోనే ఉంది. డైవర్జెన్స్ అంటే ఏంటి? దూరంగా పోవడం. సెల్స్ మూవ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఫ్రమ్ ఏ సింగిల్ పాయింట్. ఒక సింగిల్ పాయింట్ నుంచి డిఫరెంట్ డైరెక్షన్స్ లోకి వెళ్ళడం. ద మైగ్రేషన్ ఆఫ్ ఇన్వల్యూటెడ్ సెల్స్ ఫ్రమ్ బ్లాస్టోపోర్ టు ద ఇంటీరియర్ ఆఫ్ ది ఎంబ్రియో. ఫస్ట్ ఇవి లోపలికి దొరలడాన్ని మనం ఏమని పిలుస్తామో ఇన్వల్యూషన్ అంటాం. సో ఇలా దొర్లుతాయి. ఇక్కడ దొర్లిన తర్వాత ఇమాజిన్ దిస్ ఇస్ ఏ ఒక పైప్ లాంటి స్ట్రక్చర్ అనుకుంటే, సో ఇది మొత్తం ఆక్రమిస్తాయి అన్నమాట. అంటే డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్ లోకి వెళ్ళడం. ఓకే, సో దట్ ఈస్ డైవర్జెన్స్. దెన్ ఇదంతా ఆక్రమిస్తాయి అవి. దీన్ని ఒక గ్లాస్ లాంటి స్ట్రక్చర్ అనుకుంటే దాని లోపల సర్ఫేస్ అంతా నిండిపోవడమే. సో డిఫరెంట్ డైరెక్షన్స్ లోకి వెళ్ళడంగా మనం చెప్పొచ్చు. దాన్ని డైవర్జెన్స్ అని పిలుస్తాం. సో ఇన్వాజినేషన్. ఇన్వాజినేషన్ అంటే ఇందాక బ్లాస్ట్ లా ఏర్పడే విధానము ఇన్వాజినేషన్ గా చెప్పచ్చు. ఇట్ మీన్స్ ఇన్ఫోల్డింగ్ ఆర్ ఇన్ పుషింగ్ ఆఫ్ ఎ లేయర్ ఆఫ్ సెల్స్ ఇంటూ బ్లాస్టోసీల్. సో ఇందాక నేను చెప్పిన ఫస్ట్ బ్లాస్ట్లా అనేది ఇలా ఉంటుంది. ఇది బ్లాస్ట్లా. ఈ బ్లాస్ట్లా గ్యాస్ లాగా మారే ప్రాసెస్ ఈజ్ ఇన్వాజినేషన్. అంటే ఇది ఏమవుతుంది? ఇట్లా ముడతలు పడుతుంది. ఇట్లా అంటే ఇది లోపలికి ఇలా చుచ్చుకుపోతుంది. దాన్ని ఇన్వాజినేషన్ అని పిలుస్తాం. ఓకే, సో ఇప్పుడు బ్లాస్ట్లలో ఉండేటువంటి
ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో, సో ఈ ఖాళీ ప్లేస్ ఏమంటాం మనం యాక్చువల్గా బ్లాస్టోసీల్ అంటాం. ఇది గుర్తుంచుకో, మర్చిపోయినట్టు నేను చెప్పడం. రైట్. సో రైట్. సో దెన్ దిస్ occurs in blastula to form archenteron. ఇది archenteron and blastopore. ఇది blastopore. The inward migration of vegetal pole cells, the endoderm in Amphiaxis is a good example. Amphiaxis లో వెజిటల్ పోల్ సెల్స్ అనేటువంటివి లోపలికి చొచ్చుకుపోతాయి. అది కూడా ఇన్వాజినేషన్ ఒక ఎగ్జాంపుల్. ఇన్ ఆమ్నియోయిడ్స్ పాలీ ఇన్వాజినేషన్ ఆల్సో అక్కర్ డ్యూరింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎండోడర్మ్. ఆమ్నియోయిడ్స్ లో కొన్ని సెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మొత్తం లోపలికి ముడుచుకుపోతాయి. దాన్ని పాలీ ఇన్వాజినేషన్ అని పిలుస్తాం. సో దట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్. సో దెన్ ఇన్వాజినేషన్ అయిపోయింది. దెన్ ఇంగ్రేషన్. So it's a kind of polyinvagination. It occurs in the embryos of reptiles, birds, and mammals. For example, individual cells or group of cells separate from the primitive streak and migrate into the space between epiblast and hypoblast. సో ఎనీవే చిక్ ఎంబ్రియో అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకు కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఈ యాంటీరియర్ పార్ట్ ని ప్రిమిటివ్ స్ట్రీక్ అంటారు. ఇది పైనుంచి చూస్తే ఇట్లా కనబడుతుంది. సో కింది నుంచి చూస్తే మనకి ఆ 2 లేయర్స్ ఆఫ్ సెల్స్ కనబడతాయి. దీనిలో ఏంటిది అంటే పైన లేయర్ ని ఎపిప్లాస్ట్ అంటాం, కింద లేయర్ ని హైపోప్లాస్ట్ అంటాం. ఓకే. సో ఈ ఈ గ్యాప్ లోకి ఈ ప్రిమిటివ్ స్ట్రీక్ కణాలు అనేటువంటివి మైగ్రేట్ అవుతాయి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పాలీ ఇన్వాజినేషన్. సో ఈ గ్యాప్ లోకి వస్తాయి అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ ingression, another kind of emboli. Then డీలామినేషన్. సో డీలామినేషన్ అంటే ఇందాక చూసిందే. సో ఇది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బర్డ్ యొక్క డెవలపింగ్ బ్లాస్టోడిస్క్ ఆర్ ఎంబ్రియో అనుకుంటే ఇదంతా సెల్స్ అనేటువంటి ఇట్లా ఉంటాయి. ఈ సెల్స్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కింది లేయర్ ఆఫ్ సెల్స్, ఓకే, సో డౌన్వర్డ్ లో ఉన్న సెల్స్ అనేటువంటివి దీని నుంచి ఇట్లా కిందికి లాగబడుతుంది. కిందికి లాగబడి ఒక సెపరేట్ లేయర్ అనేది ఏర్పడుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎపిబ్లాస్ట్ అంటాం, దీన్ని హైపోబ్లాస్ట్ అంటాం. సో ఆ రకంగా దట్ ఈస్ కాల్డ్ డీలామినేషన్. సెపరేషన్ ఆఫ్ ఎ లేయర్ ఆఫ్ సెల్స్ ఫ్రమ్ అనదర్ లేయర్ ఈస్ అనదర్ లేయర్ బై స్ప్లిట్టింగ్. ఓకే. సెపరేషన్ ఆఫ్ మిజోడర్మల్, ఎండోడర్మల్ అండ్ నోటోకార్డల్ సెల్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఏంటి అంటే బర్డ్ లోపల, ఓకే, సో డీలామినేషన్ ప్రాసెస్ ద్వారా ఈ ఎపిబ్లాస్ట్ నుంచి సో హైపోబ్లాస్ట్ అనేది సెపరేట్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో ఎ డీలామినేషన్ ఎగ్జాంపుల్. దెన్ కాంక్రిసెన్స్. So migration of group of cells towards each other until they meet and fuse to form a single mass of tissue. అంటే సో కాంక్రిసెన్స్ అంటే ఇటు నుంచి కొన్ని సెల్స్, ఇటు నుంచి కొన్ని సెల్స్ వస్తాయి, మధ్యలో కలుస్తాయి, కలిసి ఒక పర్టికులర్ టిష్యూను ఫామ్ చేస్తే దాన్ని మనం కాంక్రిసెన్స్ అంటాం. ఇట్ ఆకర్స్ డ్యూరింగ్ ఫార్మేషన్ ఆఫ్ ఫెదర్స్ ఇన్ చిక్ ఎంబ్రియో. చిక్ ఎంబ్రియోలో ఫెదర్స్ ఏర్పడేటప్పుడు కాంక్రిసెన్స్ అనే ప్రాసెస్ చూస్తాము. ఇన్ఫిల్ట్రేషన్. సో ఇట్ ఆకర్స్ డ్యూరింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎండోడర్మ్ ఇన్ ఆమ్నియోడ్స్. ఆమ్నియోడ్స్లో అంతఃస్త్వచం ఏర్పడేటప్పుడు ఇలా జరుగుతుంది. ఇండివిజువల్ సెల్స్ డిటాచ్ దెమ్సెల్స్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ బ్లాస్టోడర్మ్ అండ్ ఫాల్ ఇంటూ బ్లాస్టోసీల్. పడిపోవడం అన్నమాట. ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఏంటంటే పడిపోవడం. సో ఇందాక చూసిన డయాగ్రామ్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎపిబ్లాస్ట్ అనుకుంటే ఇందులో ఉన్న సెల్స్ అనేటువంటివి సెల్స్ హైపోబ్లాస్ట్. ఓకే. ఇది మధ్యలో క్యావిటీ. ఓకే. సో ఇందులోకి సెల్స్ అనేటువంటి రాలి పడడాన్ని మనం ఇన్ఫిల్ట్రేషన్ అని పిలుస్తాం.
ఓకే, సో ఫాల్ ఇంటూ బ్లాస్టోసిల్. బ్లాస్టోసిల్లోకి పడిపోవడాన్ని మనము ఇన్ఫిల్ట్రేషన్ని పిలవడం జరుగుతుంది. హియర్ దే అరేంజ్ దెమ్సెల్స్ టు ఫార్మ్ ఏ లేయర్ ఆఫ్ ఎండోడర్మల్ సెల్స్. ఆ రకంగా అందులో పడినటువంటి సెల్స్ ఎండోడర్మల్ సెల్స్గా అవి బిహేవ్ చేస్తాయి. దెన్ కన్స్ట్రిక్షన్ అంటే ఏంటిది? సో దగ్గరికి లాగబడడం. సో ఇట్ refers to the reduction of the size of the blastopore and its lips by contraction and gradually reduces in size. సింపుల్గా ఇందాక నేను వేసిన డయాగ్రామ్ లోపల ప్రతి దానిలో మనకు బ్లాస్టోపోర్ యొక్క సైజ్ అనేది పెద్దగానే ఉంది. సో రాను రాను ఏమవుతుందంటే అది దగ్గరికి వస్తుంది. సో గ్యాప్ అనేది తగ్గుతుంది. దాన్నే డ్యూ టు సెల్స్ కాంట్రాక్షన్ ఆర్ దర్ మూమెంట్. సో ద బ్లాస్టోపోర్ లిప్ బికమ్స్ నారో. Okay, so in protostomes, the blastopore becomes mouth. Example, Annelida, Arthropoda, mollusca. Protostomes animal లోపల ఈ బ్లాస్టోపోరే భవిష్యత్తులో నోరుగా మారుతుంది. ఓకే, అడల్ట్ లోపల. సో దిస్ ద ఓన్లీ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఇన్ విచ్ ఇట్ అకర్స్. సో Annelida, Arthropoda and mollusca. సో దే ఆర్ ది ప్రోటోస్టోమ్స్. అంటే ఇక్కడ బ్లాస్టోపోర్ అనేది ఆది ఆంత్రంధ్రం అనేది మౌత్గా ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ ఈజ్ Annelida, Arthropoda, mollusca ఆర్ ది ఎగ్జాంపుల్. దెన్ ఎక్స్టెన్షన్ ఆర్ ఎలాంగేషన్. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ అలాగే ఉంటుంది. సో anterior posterior elongation ఆఫ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఎంబ్రియో. ఓకే, సో అంటే పూర్వాంతం నుంచి పరాంతం వరకు పొడవు కావడం. ఎగ్జాంపుల్ న్యూరల్ ప్లేట్ కావచ్చు, నోటోకార్డల్ ప్లేట్ కావచ్చు. ఇవి అంతకుముందు షార్ట్గా ఉండి తర్వాత అవి ఎలాంగేట్ అవుతుంటాయి. సో పొడవుగా అవడం జరుగుతుంది. దట్ ఈస్ ఎలాంగేషన్ ఆర్ ఎక్స్టెన్షన్. సో దిస్ ఈస్ బ్లాస్ట్లా, ఇది బ్లాస్టోసిల్. ఇందులో గ్రాడ్యువల్గా ఒక చిన్న యూనో ఇన్వాజినేషన్ స్టార్ట్ అయింది. ఇన్వాజినేషన్ కంటిన్యూ అయింది. సో ఆల్మోస్ట్ ఇన్వాజినేషన్ పూర్తి అయిపోయింది. ఇక్కడ సో దిస్ ఈస్ ఆర్కెంటిరాన్. సో బ్లాస్టోసిల్ యొక్క రిమైనింగ్ పార్ట్ అది. ఓకే, సో దీస్ బ్లూ కలర్ సెల్స్ విల్ బికమ్ ది ప్రిజంప్టివ్ ఎక్టోడర్మ్ ఆర్ ఎక్టోడర్మ్. తర్వాత ఈ గ్రీన్ కలర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మిజోడర్మల్ సెల్సే. బట్ ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ సెల్స్ అనేవి నోటోకార్డ్, అంటే పృష్ఠవంశం అంటారు తెలుగులో. పృష్ఠవంశాన్ని ఏర్పరిచే కణాలు అన్నమాట. ఓకే, సో ఈ ఎల్లో కలర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దే ఆర్ నథింగ్ బట్ ది ఫ్యూచర్ ఎండోడర్మల్ సెల్స్. ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో ఎండోడర్మ్, బ్లాస్టోపోర్, ఫ్యూచర్ నోటోకార్డ్. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్ లేటర్ గ్యాస్ట్లా. ఆడిబుల్ వినబడుతుందా? రైట్. సో దిస్ ఈస్ ది ఫ్యూచర్ నోటోకార్డ్. దిస్ ఈస్ ది యునో ది ఫ్యూచర్ ఎండోడర్మ్ ఆర్ ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది గట్. ఓకే, సో ఇది గ్రాడ్యువల్గా ఈ రకంగా అయి కన్స్ట్రిక్షన్ వల్ల ఈ బ్లాస్టోపోర్ యొక్క సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ది epiblast or ectoderm, so this neural plate cells, they are extended here. In the same way, the notochordal cells are also, they undergo extension. Okay, like this, these are mesodermal cells, these are the ectodermal cells. So remember, neural plate cells, neuro అని అన్నామంటే అది, so that will be what we call the ectodermal cells. సో ఇక్కడ ఏం జరుగుతుంది? కన్స్ట్రిక్షన్ జరిగి ఇది బ్లాస్టోపోర్ అనే సైజ్ తగ్గుతుంది. సో ఇవి మిజోడర్మల్ సెల్స్, బట్ అందులో నోటోకార్డల్ సెల్స్. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నటువంటి ఎక్టోడర్మల్ సెల్స్ దే ఆర్ మాడిఫైడ్ ఇంటూ న్యూరల్ ప్లేట్ సెల్స్. అండ్ దీస్ రెడ్ సెల్స్, ఓకే, సో దే ఆర్ mesodermal cells
Okay, so they will develop more, and they that is completely formed like this. So here mesoderm size has increased. It bent. Okay. So here also slightly bend is seen in the neural plate. So here what happens? This forces this one, the notochordal cells and endodermal cells. So there will be a gap, and these red cells, which are the future mesodermal segment or cells or somites. ఈ మెసోడర్మ్ మధ్యలో ఒక ఖాళీ అనేది కనబడుతుంది. ఆ ఖాళీ పెరిగి పెద్దదవుతుంది. దాన్ని మనం సీలోమ్, శరీర కుహరం అంటాం. ఎందుకంటే మెసోడర్మ్ చీలిక వల్ల ఈ సీలోమ్ అనేది ఏర్పడుతుంది. నేను చెప్పాను, ఒక లేయర్ ఏమో ఎండోడర్మ్ కతుక్కుంటుంది, ఇంకొక లేయర్ ఏమో సో బాడీ ఎక్టోడర్మ్ కు అతుకోవడం అనేది చూస్తాం. సో దట్ ఈస్ ఎట్ న్యూరిలేషన్. సో దిస్ ఈస్ గట్. So surrounding the gut, this endoderm and also mesoderm. This is planktonic mesoderm. This is somatic mesoderm. Fate map. Fate map అంటే ఏంటి? Fate map is nothing but the showing the future. ఇప్పుడు మీకు చూపించింది ఇది ఆల్మోస్ట్ ఫేట్ మ్యాప్. అంటే సో ఈ సెల్స్ నుంచి నోటోకార్డ్ ఏర్పడుతుంది, ఈ సెల్స్ నుంచి అలిమెంటరీ కెనాల్ ఏర్పడుతుంది. ఓకే. సో ఈ సెల్స్ నుంచి డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ ద బాడీ దే ఆర్ డెవలప్. సో ఈ రకంగా చూపించడాన్ని మనము ఫేట్ మ్యాప్స్ అంటాం. ప్రిజంప్టివ్ ఏరియాస్ ఇన్ ఏ ఎంబ్రియో. సో ఎనీవే హియర్ the future alimentary canal is lined with the endoderm. Okay, so here this is the splanchnic mesoderm, somatic mesoderm. These two are the somatophore, these two are the visceral floor. Okay, so ఫేట్ మ్యాప్ అంటే ఏంటి? అవన్నీ ఇందాక మనం చూస్తుందాన్నే ఫేట్ మ్యాప్ అంటాం. అంటే ఏంటంటే ఫేట్ మ్యాప్ అంటే పిండం యొక్క ఎర్లీ స్టేజెస్లో కొన్ని ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి భవిష్యత్తులో అవి ఇవి ఇవిగా తయారైతాయని చెప్పగలిగితే దాన్ని ఫేట్ మ్యాప్ అంటాం. భవిష్యత్ మ్యాప్. Fate map is a chart showing the fate of each cell of embryo. It shows the positions of various presumptive organs in the early embryo itself. Early embryo development లోనే ఓకే. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రిజెంటివ్ ఆర్గాన్స్ గా సో ఇది పొజిషన్స్ ని సూచిస్తుంది. దెన్ ఇట్ ఈస్ మార్క్డ్ ఇన్ బ్లాస్ట్లా స్టేజ్. ఈ మార్క్ చేయబడడం అనేది ఆల్మోస్ట్ బ్లాస్ట్లా స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ద ఫేట్ మ్యాప్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్యాస్ట్రేషన్. ఫేట్ మ్యాప్ అరేంజ్ చేయడం వల్ల గ్యాస్ట్రేషన్ అనేది ప్రాపర్గా అర్థమవుతుంది. సో నౌ లెట్స్ సీ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రాగ్. ఫ్రాగ్ ఈజ్ an semi-aquatic animal. So during the breeding season, it is seen in the complete waters. Okay. So ovum is a mesolethal and telolethal type. కప్ప యొక్క ఓవం అనేది మిజోలెస్థల్ అండ్ టీలోలెస్థల్ రకానికి చెందింది. సో ఎందుకంటే యాక్ అనేది వెజిటల్ పోల్ సైడ్ ఉంటుంది, సో యానిమల్ పోల్ వైపు ఉంటుంది. సో హియర్ ద zygote is covered by plasma membrane. Okay,
So vital membrane and jelly coat are two other membranes surrounding the eggs. Okay, so this thick one is jelly coat. So yolk substances, they are black in color. Cytoplasm has outer cortex, inner endoplasm. Okay. ఈ యొక్క కప్ప యొక్క అండం లోపల అవుటర్ కార్టెక్స్ ఇన్నర్ ఎండోప్లాజం ఉంటుంది. కార్టెక్స్ హ్యాస్ టూ టైప్ ఆఫ్ granules. One is dark brown pigment granules. So they create okay. So ఇక్కడ కార్టెక్స్ హ్యాస్ టూ టైప్స్ ఆఫ్ granules. రెండు రకాల granules ఉంటాయి. డార్క్ బ్రౌన్ పిగ్మెంట్ granules. ఓకే. డార్క్ బ్రౌన్ పిగ్మెంట్ granules are called cortical granules. Cortical granules అని పిలుస్తాము. Endoplasm has nucleus and many white yolk platelets. ఓకే. సో ఎండోప్లాజం అనే దానిలో కేంద్రకం ఉంటుంది, అనేకమైన యాక్ పలకికలు ఓకే సో ఉంటాయి, చాలా ఫాస్ట్గా పోయేటువంటి. యా, ఎండోప్లాజం హ్యాస్ న్యూక్లియస్ అండ్ మెనీ వైట్ యాక్ ప్లేట్స్. సో ఎగ్ హ్యాస్ టూ కలర్స్. ఎగ్కి సో ఎగ్ హ్యాస్ టూ కలర్స్. వన్ సైడ్ ఈస్ బ్లాక్ కలర్ అండ్ ఈస్ called completely banana. So one side is black color, that is called animal pole. Nucleus is present towards the animal pole. The other side is yellow in color called vegetal pole. Okay, having yolk. So the vegetal pole is the animal pole. So after fertilization, zygote rotates within vital membrane so that the animal pole comes upward. Okay, so ఇది యానిమల్ పోల్, వెజిటల్ పోల్. వెజిటల్ పోల్ వైపు ఏమో యాక్ గ్రాన్యూల్స్ ఉంటాయి, యానిమల్ పోల్ వైపు ఏమో న్యూక్లియస్ ఉంటుంది. సో డెవలప్మెంట్ కూడా న్యూక్లియస్ వైపే అవుతుంది. సో ఇందులో అలాగే డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి పిగ్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో సో దిస్ ఈజ్ యానిమల్ పోల్, దిస్ ఈజ్ వెజిటల్ పోల్. సో యానిమల్ పోల్ వైపు న్యూక్లియస్ ఉంటుంది, వెజిటల్ పోల్ వైపు సో యాక్ ఉంటుంది. ఓకే, యాక్ అనేది కంప్లీట్గా వెజిటల్ పోల్ వైపు ఉండడం వల్ల సో దీని యొక్క డివిజన్ అనేది కంప్లీట్గా జరగదు. సో యాక్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే జరుగుతుంది. యాక్ అనేది డెవలపింగ్ ఎంబ్రియోకి ఫుడ్ను అందిస్తుంది. అక్కడ యాక్ అనేది బ్లాక్ గ్రాన్యూల్స్ లాగా ఉంటుంది, అదొకటి. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మనకు ఎగ్ అనేది యానిమల్ పోల్ వైపు ఏమో బ్లాక్ కలర్లో ఉంటుంది, వెజిటల్ పోల్ వైపు ఎల్లో కలర్లో ఉంటుంది. ఈ గ్రాన్యూల్స్ మాత్రం బ్లాక్ కలర్లో ఉంటాయి. ఓకే, సో హియర్ వన్ సైడ్ ఈస్ బ్లాక్ కలర్, దట్ ఈస్ కాల్డ్ యానిమల్ పోల్. సో న్యూక్లియస్ ఈస్ ప్రెసెంట్ టువర్డ్స్ దట్ సైడ్. ఎల్లో కలర్ అనేది వెజిటల్ పోల్ వైపు ఉంటుంది. సో ఇక్కడ మనకి entry of sperm and first journey of sperm in the cytoplasm of the egg is called copulation path. అక్కడ నుంచి తన డైరెక్షన్ చేంజ్ చేసుకొని it moves towards the nucleus of the ovum, that is called penetration path అని పిలుస్తాము. Okay, so after fertilization, zygote rotates within the vital membrane so that the animal pole comes upward. Jelly coat అనేది swell అవుతుంది and increases in thickness. The sperm enters the egg in the animal hemisphere at an angle of 40 degrees from the center of animal pole. After fertilization, vitelline membrane is lifted off. Now, the vitelline membrane is called fertilization membrane. సో ఇది ఫర్టిలైజేషన్ మెంబ్రేన్ అంటారు. వైట్లైన్ మెంబ్రేన్ కొద్దిగా గ్యాప్ ప్లాస్మా మెంబ్రేన్ కన్నా కొద్దిగా దూరం అవుతుంది, దాన్ని ఫర్టిలైజేషన్ మెంబ్రేన్ అంటారు. ఇవన్నీ జెల్లీ కోట్స్ అన్నమాట. సో దెర్ ఇస్ ఎ ఫ్లూయిడ్ కాల్డ్ పెరి వైట్లైన్ ఫ్లూయిడ్ ప్రెసెంట్ బిట్వీన్ ప్లాస్మా మెంబ్రేన్ అండ్ వైట్లైన్ ఫ్లూయిడ్, ఫర్టిలైజేషన్ మెంబ్రేన్. సో దెర్ ఈస్ ఎ స్పెషల్ స్ట్రక్చర్ కాల్డ్ గ్రే క్రిసెంట్, దట్ ఈస్
present below the equator. So that acts as a organizer. So organizer అంటే ఏంటో ముందు ముందు తెలుస్తుంది. సో దెన్ లెట్స్ సి అబౌట్ ది గ్రే క్రిసెంట్. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, గ్రే క్రిసెంట్, animal pole, rainbow. The entry of sperm causes active movement in black pigments of egg cortex. ఎగ్ కార్టెక్స్ లో చాలా మూమెంట్స్ అనేటువంటివి జరుగుతాయి. ఓకే, ఆన్ వన్ సైడ్ జస్ట్ బిలో ద ఈక్వేటర్ a gray crescent like area appears which is in gray color. So it is called as gray crescent. దాన్ని గ్రే క్రిసెంట్ అంటాం, ఎందుకంటే అది చందమామ ఆకారంలో ఉంటుంది కాబట్టి, గ్రే కలర్ లో ఉంటుంది కాబట్టి గ్రే క్రిసెంట్ అంటాం. ఇట్ అపియర్స్ ఆపోజిట్ ది పాయింట్ ఆఫ్ స్పెర్మ్ ఎంట్రీ. ఎక్కడైతే స్పెర్మ్ ఎంట్రీ అయిందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ పాయింట్ లో ఇది కనిపిస్తుంది, ఏర్పడుతుంది. ద రీజన్ బికమ్స్ డార్సల్ రీజన్ ఆఫ్ ది ఫ్యూచర్ ఎంబ్రియో. గ్రే క్రిసెంట్ ఉన్న వైపు ఎంబ్రియోకి పృష్ఠతలం అవుతుంది. ఓకే, ఇట్స్ ఆపోజిట్ సైడ్ బికమ్స్ వెంట్రల్ పార్ట్ ఆఫ్ ఫ్యూచర్ ఎంబ్రియో. సో అంటే ఈ లెక్కన what we call the spermatocyte ఎంట్రీ అయ్యే పార్ట్ వెంట్రల్ పార్ట్ అవుతుంది, గ్రే క్రిసెంట్ పార్ట్ డార్సల్ పార్ట్ అవుతుంది. సో ఈ గ్రే క్రిసెంట్ వల్ల ఎంబ్రియో బైలేటరల్ సిమెట్రీని పొందుతుంది. ఒక ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని పొందుతుంది లేదా ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ఎగ్జిబిట్ చేస్తుంది గ్రే క్రిసెంట్ వల్ల. ద ఫస్ట్ క్లీవేజ్ ఎగ్జాక్ట్లీ బైసెక్ట్స్ ద గ్రే క్రిసెంట్. మొట్టమొదటి విభజన విదలనంలో ఫస్ట్ జరిగేది ఎగ్జాక్ట్ గా దీన్ని కట్ చేస్తూ వెళ్తుంది, ఇట్లా బైసెక్ట్స్. ఓకే, గ్రే క్రిసెంట్ ని అది కట్ చేస్తుంది అనమాట. సో and it will become the future median axis plane of embryo. అంటే ఎంబ్రియోకి ఫ్యూచర్ లో ఇది సెంట్రల్ మీడియన్ యాక్సిస్ లేదా ప్లేన్ ఆఫ్ ఎంబ్రియోగా అది గ్రే క్రిసెంట్ అనేది మారుతుంది. గ్రే క్రిసెంట్ మెటీరియల్ ఫంక్షన్స్ యాజ్ ఆర్గనైజర్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ వెన్ ఇట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఎంబ్రియో, ద ఎంబ్రియో ఫెయిల్స్ టు డెవలప్ ఫర్దర్. ఒకవేళ కనుక మనం గ్రే క్రిసెంట్ ని ఆ డెవలపింగ్ ఎంబ్రియో నుంచి మనము the gray crescent material functions as organizer. As when it is removed from the embryo fails to develop further. Gray crescent ను తొలగిస్తే embryo development ఆగిపోతుంది. At the same time, when a normal embryo is grafted with another gray crescent, ఆల్రెడీ ఒక గ్రే క్రిసెంట్ ఉన్నటువంటి ఎంబ్రియోకి ఇంకొక గ్రే క్రిసెంట్ కనుక మనము గ్రాఫ్ట్ చేసినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకొక గ్రే క్రిసెంట్ ని ఇక్కడ యాడ్ చేసినాం అనుకో, అప్పుడు దీని నుంచి రెండు ఎంబ్రియోలు అనేటువంటి ఫామ్ అవుతాయి. 2 embryos ఆర్ ప్రొడ్యూస్డ్. అంటే గ్రే క్రిసెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రాపర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంబ్రియో. సో దాన్ని ఆర్గనైజర్ అని పిలుస్తాం ఫ్లాగ్ లోపల. The path of sperm in egg cortex is called penetration path. Okay, after crossing the cortex, it changes its path, moves towards egg nucleus called copulation path. Okay, sorry. Sperm entry అయ్యి అది లోపల మూవ్ అయ్యే ఆ పాత్ని పెనిట్రేషన్ పాత్ అంటాం, ఫస్ట్ పాత్ని. తర్వాత అది కొంచెం టర్న్ అయ్యి దట్ మూవ్స్ టువర్డ్స్ ది ఎగ్ న్యూక్లియస్, దట్ ఈస్ కాల్డ్ copulation path. సో cleavage in frog డెవలప్మెంట్. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ డివిజన్ మెరిడయోనల్ అంటాం, సెకండ్ డివిజన్ దానికి ఆపోజిట్ గా జరుగుతుంది, అది కూడా మెరిడయోనలే. మొదటి దాన్ని ఎగ్జాక్ట్ బైసెక్ట్ చేస్తే 4 సెల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. థర్డ్ది దీన్ని హారిజంటల్ డివిజన్ అంటాం. సో హారిజంటల్ డివిజన్ వల్ల ఏమవుతుంది అని అంటే, సో పైన 4 చిన్న కణాలు మైక్రోమియర్స్, కింద 4 పెద్ద కణాలు మాక్రోమియర్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. సో ఫోర్త్ది ఏమవుతుంది అంటే మళ్ళీ లాటిట్యూడినల్, డబుల్ అండ్ మెరిడయోనల్. సో ఫోర్త్ది ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ది ఇట్లా ఒకటి ఫామ్ అయితే ఇటొకటి అండ్ ఇటొకటి అవ్వడం వల్ల మొత్తం 16 సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి.
తర్వాత 2 హారిజంటల్ డివిజన్స్ ఇట్లా జరుగుతాయి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ది మెరిడయానల్, సెకండ్ది మెరిడయానల్. ఓకే, దానివల్ల 4 సెల్స్ ఏం ఫామ్ అయితే. థర్డ్ది లాటిట్యూడినల్. ఓకే, సో 4 మైక్రోమియర్స్, 4 మాక్రోమియర్స్. ఓకే, సో అంటే ఇదొకటి అయింది, ఇదొకటి అయింది. ఇప్పుడు ఇదొకటి అవుతుంది, ఇదొకటి అవుతుంది. దీనివల్ల సో 16 సెల్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఇదొక హారిజంటల్, ఇదొక హారిజంటల్. అప్పుడు 32 సెల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. 32 సెల్స్ అయిన తర్వాత డివిజన్ అనేది, క్లీవేజ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే, సో ఇలా మనకు ఒక సీతాఫలం లాంటి లేదా ఒక సాలిడ్ రాక్ లేదా సాలిడ్ బాల్ లేదా లడ్డూ షేప్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఇందులో పై వైపు ఉన్న సెల్స్ స్మాలర్గా ఉంటాయి, వాటిని మైక్రోమియర్స్ అంటాం. కింది వైపు ఉన్న సెల్స్ పెద్దగా ఉంటాయి, వాటిని మాక్రోమియర్స్ అని పిలుస్తాము. సో ఈ స్టేజ్ని మనం మారులా అని పిలుస్తాం. ఓకే, సో దట్ ఈస్ మారులా. సో మారులాలో క్యావిటీ ఉండదు. అయితే కాసేపు అయిన తర్వాత సెల్స్ అనేటువంటివి అవి ఎక్స్టెండ్ అయ్యి, ఓకే, సింగిల్ లేయర్డ్ బాల్ లైక్ స్ట్రక్చర్ ఈస్ ఫార్మ్డ్ అండ్ ఎ క్యావిటీ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ ఇన్ ద ఎంబ్రియో. సో క్యావిటీ కలిగిన ఆ బాల్ లైక్ స్ట్రక్చర్ని బ్లాస్ట్లా అంటాం. బ్లాస్ట్లాలోని క్యావిటీని బ్లాస్టోసీల్ అంటాం. ఓకే, సో ఇక్కడ బ్లాస్టోమియర్స్ సీక్రెట్ అండ్ ఆల్బుమినస్ ఫ్లూయిడ్ ఇంటు ద బ్లాస్టోసీల్ కాల్డ్, దాన్ని బ్లాస్టోసీల్ జెల్లీ అని పిలుస్తారు. ది బ్లాస్టోమియర్స్ లేయర్స్ ఆర్ బ్లాస్టోమియర్ లేయర్స్ ని మనం బ్లాస్టోడర్మ్ అని కూడా పిలుస్తాము. ఓకే, బ్లాస్టోమియర్ లేయర్ ని మనం బ్లాస్టోడర్మ్ అని పిలుస్తాం, ఆ గోడలు. ఎట్ యానిమల్ పోల్ బ్లాస్టోడర్మ్ ఈజ్ 2 సెల్ థిక్నెస్. 2 సెల్ థిక్నెస్ ఫామ్ అవుతుంది. అంటే 2 లైన్లు, 2 వరుసల కణాలు అనేటువంటివి ఉంటాయి. అయితే ద సైడ్స్ అండ్ ఫ్లోర్, రాను రాను బ్లాస్ట్ల లోపల సైడ్స్ అండ్ ఫ్లోర్ ఎలా అవుతుందంటే, సో అనేక సెల్స్ థిక్నెస్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో చాలా సెల్స్ ఎక్కువ మందం ఉన్నటువంటి ఏరియాస్గా ఇక్కడ 2 1 2 లేయర్స్, ఇక్కడ మాత్రం సో సైడ్స్ అండ్ ఫ్లోర్ అనేది సో హ్యాస్ మెనీ లేయర్స్, అంటే చాలా లేయర్స్ ఆఫ్ సెల్స్ అనేటువంటివి ఇక్కడ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మాత్రం 2 లేయర్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో ఇలాంటి బ్లాస్ట్లను మనము సీలో బ్లాస్ట్లా అని పిలుస్తాం. బ్లాస్ట్ల తర్వాత నెక్స్ట్ ఈజ్ సీలో బ్లాస్ట్లా ఇన్ ఫ్రాగ్. సో దిస్ ఈస్ యునో బ్లాస్ట్లా. సో ఇక్కడ చూసినట్లయితే మనకు కింది వైపు సైడ్కి ఎక్కువ లేయర్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, పైన మాత్రం 2 లేయర్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. సో దీన్ని మనం ఏమని పిలుస్తామని చెప్పాను, సీలో బ్లాస్ట్లా అని పిలుస్తాం. ఓకే, సో దట్ ఈస్ సీలో బ్లాస్ట్లా. అండ్ చిన్నగా ఉన్న కణాలని మైక్రోమియర్స్ అంటాం, పెద్దగా ఉన్న కణాలని మాక్రోమియర్స్ అని పిలుస్తాం. సో ఫేట్ మ్యాప్ అంటే ఈ టైంలో ఎటువైపు ఉన్న, ఎక్కడెక్కడ ఉన్న సెల్స్ ఫ్యూచర్లో ఏమవుతాయి అని దాని గురించి తెలియజేసేదే ఫేట్ మ్యాప్. సో ఇక్కడ చూడొచ్చు. సో మనకు బ్లాస్ట్లా, లేట్ బ్లాస్ట్లా లేదా సీలో బ్లాస్ట్లలో సెల్స్ ఫ్యూచర్లో ఏమవుతాయి చూడండి. ఏవైతే కింది వైపు చాలా పెద్దగా ఉన్నాయో వెజిటల్ పోల్ వైపు, ఆ కణాలు ఫ్యూచర్లో ఎండోడర్మ్గా డెవలప్ చెందుతాయి. ఓకే, వాటి పైన లేయర్స్, ఒక లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో ఇవి ఫ్యూచర్లో మిజోడర్మ్గా అవి డెవలప్ అవుతాయి. ఓకే, సో తర్వాత వాటికి పైన, కొద్ది పైన ఉన్నటువంటి సెల్స్, ఇక్కడ ఈ మిజోడర్మ్ మధ్యలో ఉన్నటువంటి సెల్స్ కొద్దిగా ఈ మిజోడర్మ్స్కి డిఫరెంట్గా ఉంటాయి. వాటిని ప్రికార్డల్ ప్లేట్ సెల్స్ అంటాం. ప్రికార్డల్ ప్లేట్ సెల్స్ భవిష్యత్తులో నోటోకార్డ్గా డెవలప్ అవుతాయి. వాటికి పైన ఉన్నటువంటి సెల్స్ ఏమో న్యూరెక్టోడర్మ్, అంటే సో నాడీ వ్యవస్థ, ఓకే, మెదడు కషేరు నాడి దండాన్ని ఏర్పరిచే న్యూరెక్టోడర్మ్గా మారుతుంది. సో ఏవైతే యానిమల్ పోల్ వైపు స్మాల్ సెల్స్ ఉన్నాయో అవి భవిష్యత్తులో ఎపిడర్మల్ ఎక్టోడర్మ్, ఓకే, బహిస్త్వచ కణాలుగా అవి మారుతాయి లేదా బహిస్త్వచంగా మారుతాయి. సో దిస్ ఈస్ ఫేట్ మ్యాప్ ఆఫ్ ది ఫ్రాగ్ ఎంబ్రియో. సో మళ్ళీ ఒకసారి
ఏవైతే కింది వైపు పెద్దగా టెర్మినల్ సైజులో పెద్దగా ఉన్నాయో ఆ కణాలు ఫ్యూచర్లో సరే ఎండోడమ్, యా, సో ఇవి ఎండోడర్మ్ గా మారుతాయి. ఇవి వాటి పైన ఉన్న సెల్స్ అనేవి ఫ్యూచర్ లో మిజోడర్మ్ గా మారుతాయి. ఈ మధ్యలో ఉన్నవి కూడా మిజోడర్మే, కానీ వాటిని కొద్దిగా తేడా ఉంటుంది. వాటిని ప్రికార్డల్ ప్లేట్ సెల్స్ అంటాం. ఇవి ఏంటి అంటే భవిష్యత్తులో నోటోకార్డ్ గా మారే సెల్స్ అని. సో వాటి పైన ఉండే సెల్స్ అనేటువంటివి ఆ, సరే ఈ ప్రికార్డల్ ప్లేట్ పైన ఉన్నటువంటి సెల్స్ నోటోకార్డ్ గా మారుతాయి. సో ఈ ప్రికార్డల్ ప్లేట్ సెల్స్ అనేటువంటివి ఏంటి అంటే సో పార్ట్ ఆఫ్ మిజోడర్మల్ సెల్స్. దే 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 ఆర్ దే విల్ బి అసోసియేటెడ్ విత్ ద నోటోకార్డ్. ఓకే, సో దెన్ వాటి పైన ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో మెదడు మరియు బహిస్త్వచ కణాలుగా మారుతాయి. ఓకే, సో దెన్ ఏవైతే ఇటువైపు పైన ఉన్న మైక్రోమియర్స్ ఉన్నాయో అవి భవిష్యత్తులో ఎపిడర్మల్ సెల్స్ లేదా ఎపిడర్మల్ ఎక్టోడర్మల్ సెల్స్ గా మారుతాయి. సో దిస్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ది what we call the frog embryo. Gastrulation. So blastula has one or two cell layer of cells at animal pole. It is called blastoderm. Then blastoderm అంటాం పై వైపు ఉన్నదాన్ని, ఆ రెండు లైన్ల మధ్యలో ఉన్నదాన్ని. So during gastrulation, so yeah, so blastula has one or two cell layer of cells at animal pole. It is called blastoderm. During gastrulation, blastoderm cells arrange in three layers of cells, namely ectoderm, mesoderm, and endoderm. Okay, so these are primary germinal layers. వీటినే మనము ప్రైమరీ జెర్మినల్ లేయర్స్ అంటాం. సో ఈ ప్రైమరీ జెర్మినల్ లేయర్స్ ఏర్పడడాన్ని మనము గ్యాస్ట్రిలేషన్ అని పిలుస్తాం. డ్యూరింగ్ గ్యాస్ట్రిలేషన్ దీస్ ఈవెంట్స్ అక్కర్. So due to invagination from below the gray crescent, the macromeres move into the embryo to form endoderm. చూడండి, యా, సో ఇవి మాక్రోమియర్స్. ఓకే, సో ఇది క్యావిటీ, బ్లాస్టోసిల్ క్యావిటీ. నెమ్మది నెమ్మదిగా సో లోపలికి చొచ్చుకుపోయి ఎండోడర్మ్ గా కంప్లీట్ గా సో దిస్ వన్. ఇది ఫ్యూచర్ ఎండోడర్మ్ లోపలికి వెళ్తున్నాయి. ఓకే, సో దీస్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ది ఎండోడర్మ్. ఓకే, అవి ఎండోడర్మ్ గా మారుతాయి. నెక్స్ట్ ద న్యూలీ ఫార్మ్డ్ క్యావిటీ ఈజ్ కాల్డ్ ఆర్కెంటిరా. అంటే సో ఈ క్యావిటీ ఏదైతే ఉందో దీన్ని మనం ఆర్కెంటిరా అని అంటాం. సో ఇవి గ్రాడ్యువల్ గా ఎండోడర్మల్ సెల్స్ లోపలికి వస్తున్నాయి. దెన్ ద ఓపెనింగ్ ఆఫ్ ఆర్కెంటిరాన్ ఈజ్ కాల్డ్ blastopore with dorsal, ventral, and two lateral blastopore lips. Okay, the opening of archenteron is blastopore ఇంతకుముందు చెప్పిన విత్ డార్సల్, వెంట్రల్ అండ్ టూ లేటరల్, 4 లిప్స్ తో కలిగినటువంటి బ్లాస్టోపోర్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని బ్లాస్టోపోర్ అని పిలుస్తారు. ఇది డార్సల్ లిప్, వెంట్రల్ లిప్. సో ఇది బ్లాస్టోపోర్. సో 4 లిప్స్ తో కూడినటువంటి బ్లాస్టోపోర్ అనేది ఫామ్ అవుతుంది. ఏ మాస్ ఆఫ్ endoderm cells protrude out through the blastopore called Yacht plug. సో దీన్ని కొన్ని ఎండోడర్మల్ సెల్స్ బయటకి ఇలా తొంగి చూసినట్టుగా బ్లాస్టోపోర్ నుంచి కనబడతాయి. దాన్నే మనం ఏమంటామంటే యాక్ ప్లగ్ అని పిలుస్తాం. అవి బయటకి ఇట్లా తొంగి చూసినటువంటి సెల్స్ ని మనము యాక్ ప్లగ్ సెల్స్ అని పిలవడం జరుగుతుంది. సో దెన్ the presumptive mesoderm cells, precaudal plate cells, and notocaudal cells
మూవ్ టువర్డ్స్ ది బ్లాస్టోకోరల్ లిప్స్ కాల్డ్ కన్వర్జెన్స్. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగా, సో కన్వర్జెన్స్ అంటే భవిష్యత్తులో మిజోడర్మ్, ప్రికార్డల్ ప్లేట్ సెల్స్ అండ్ నోటోకార్డల్ సెల్స్ గా మారబోయే సెల్స్ అన్ని వెలుపల వైపు నుంచి అవి బ్లాస్టోపోరల్ లిప్స్ వైపుకు ఆ మూవ్ అవుతాయి. దాన్ని మనం కన్వర్జెన్స్ అంటే అన్ని సింగిల్ పాయింట్ వైపు మూవ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని కన్వర్జెన్స్ అంటాం. ఆఫ్టర్ రీచింగ్ ద లిప్స్, దీస్ సెల్స్ రోల్ ఓవర్ ద బ్లాస్టోపోరల్ లిప్స్ అండ్ మూవ్ ఇన్ టు ద ఎంబ్రియో. దాన్ని ఇన్వల్యూషన్ అంటారని స్టార్టింగ్ లో చెప్పాను. ఆ పెదవుల నుంచి అవి పైనుంచి లోపలికి ఆ లోపలికి మూవ్ కావడాన్ని మనము దొర్లడాన్ని ఇన్వల్యూషన్ అంటారు. ఓకే, ద ఇన్వల్యూటెడ్ సెల్స్ మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ ఫ్రమ్ బ్లాస్టోపోరల్ లిప్స్ ఏరియా టు రీచ్ ద రెస్పెక్టివ్ ఏరియాస్ కాల్డ్ డైవర్జెన్స్. సో ఒక్కసారి లోపలికి వచ్చినాక అవి వాటి భవిష్యత్తు ప్లేసెస్ లోకి వెళ్ళిపోతాయి. ఓకే, అన్ని ఒకదానికి దూరంగా వెళ్ళిపోతాయి. సో దాన్ని మనం డైవర్జెన్స్ అని పిలుస్తాం. సో the precaudal and notocaudal cells are arranged as a plate in the mid-dorsal roof of the archenteria. సో గుర్తుంచుకోండి, ప్రికార్డల్ అండ్ నోటోకార్డల్ సెల్స్ ఇవి రెండు ఆ యొక్క గ్యాస్ట్ల యొక్క రూఫ్ పైన మిడ్ డార్సల్ రీజియన్ లో, ఓకే, సో అవి ఒక ప్లేట్ లాగా అరేంజ్ చేయబడతాయి. ఇవి సో నోటోకార్డ్ అండ్ ఇది ప్రికార్డల్ ప్లేట్ సెల్స్. సో ప్రికార్డల్ ప్లేట్ సెల్స్ అండ్ నోటోకార్డల్ సెల్స్ ఒక రూఫ్ లాగా మిడ్ డార్సల్ రీజియన్ లో అవి అరేంజ్ చేయబడతాయి. సో నోటోకార్డ్ సెల్స్ ప్లస్ మిజోడర్మ్ కలిపి మనం ఏమని పిలుస్తామంటే కార్డా మిజోడర్మ్ అని అంటాం, లేదా కార్డో మిజోడర్మ్ అని పిలుస్తాం. నోటోకార్డో సెల్స్ అండ్ మిజోడర్మ్ కలిపి కార్డో మిజోడర్మ్ అని పిలవడం జరుగుతుంది. అబౌవ్ నోటోకార్డ్ పైన బై ఎక్స్టెన్షన్ న్యూరెక్టోడర్మ్ సెల్స్ ఫార్మ్ న్యూరల్ ప్లేట్. సో ఇక్కడ యాక్చువల్గా ఈ యొక్క నోటోకార్డ్ పై భాగం లోపల సో ఎక్టోడర్మల్ సెల్స్ అంటే ఇవి ఇవి ఒక న్యూరెక్టోడర్మ్ అనేటువంటి ఒక ప్లేట్ ని అవి తయారు చేస్తాయి. సో దెన్ బట్ నెక్స్ట్, యా, సో ఇక్కడ ఇక చూడండి, దిస్ ఈస్ న్యూరల్ ప్లేట్, సో విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ఎక్స్టెన్షన్. సో దిస్ ఈస్ నోటోకార్డ్. ఓకే, సో ఇక చూడండి, ఎండోడర్మల్ సెల్స్ ఒక యాక్ ప్లగ్ లాగా బయటకి ఈ బ్లాస్టోపోరల్ లిప్ నుంచి బయటకి అవి వచ్చి ఆ, కనబడుతున్నాయి. అండ్ దెన్ సో దిస్ ఈస్ న్యూరల్ ప్లేట్ ఆర్ న్యూరల్, and this will be the endoderm, sorry, this will be the epiderm or ectoderm నుంచి ఫామ్ అయ్యే ఎపిడర్మిస్. అండ్ ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో మాక్రో మియర్స్ అనేవి సో ఎండోడర్మ్ అని పిలుస్తాం. ఓకే, అండ్ ఇక్కడ మీకు చిన్నగా మిజోడర్మల్ సెల్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. సో దే విల్ గ్రో బిట్వీన్ ఎండోడర్మ్ అండ్ ఎక్టోడర్మ్. ఇటువైపు కూడా ఈ మిజోడర్మల్ సెల్స్ అనేవి ఇక్కడి వరకు నోటోకార్డ్. సో ఇదంతా మిజోడర్మ్. సో అది మెల్లగా ఈ ఎపిడర్మిస్ కి అండ్ ఈ యొక్క ఎండోడర్మిస్ మధ్యలో ఇటువైపు నుంచి మిజోడర్మ్ అనేది ఫామ్ అవుతుంది. సో ద న్యూరల్ ప్లేట్ విల్ బికమ్ న్యూరల్ ట్యూబ్ దట్ అల్టిమేట్లీ ఫార్మ్స్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ లేటర్. ఓకే, దిస్ స్టేజ్ ఈస్ కాల్డ్ న్యూరులా. సో న్యూరల్ ప్లేట్ కలిగినటువంటి ఆ స్టేజ్ న్యూరులా అంటాం. అది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ గా మారుతుంది. నోటోకార్డల్ సెల్స్ ఫార్మ్ నోటోకార్డ్ కాల్డ్, అలా ఫామ్ కావడానికి నోటోజెనిసిస్ అంటాం. సీలోమ్ ఈజ్ ఫార్మ్డ్ బై ది స్ప్లిట్టింగ్ ఆఫ్ మిజోడర్మ్. మిజోడర్మ్ ఏర్పడిన తర్వాత అది స్ప్లిట్ కావడం వల్ల సీలోమ్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు క్లియర్ గా ఇది ఎక్టోడర్మ్, ఇది మిజోడర్మ్, ఇది ఎండోడర్మ్, ఓకే, ఇది ఆర్కెంటిరాన్, సో ఇది నోటోకార్డ్. ఓకే, ఇగో ఇది
ప్రికార్డల్ ప్లేట్ సెల్స్, హైపోకార్డల్ రాడ్. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ మిజోడర్మ్ లో ఒక చీలిక వచ్చింది. ఆ చీలికనే మనం సీలోమ్ అని పిలుస్తాం. ఈ సీలోమ్ ఏర్పడుతూ ఇది ఇంకా పెద్దగా అవుతుంది, ఇలా కంప్లీట్ గా చీలుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చీలుతుంది. చీలినప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్టోడర్ము ఈ మిజోడర్ము కలిస్తే దాన్ని మనము సొమాటోప్లూర్ అని అంటాం. అండ్ ఈ మిజోడర్మ్ ను సొమాటిక్ మిజోడర్మ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇది ఎండోడర్మ్. ఎండోడర్మ్ కి తర్వాత ఈ యొక్క స్ప్లాంక్నిక్ మిజోడర్మ్ కి కలిపి మనం ఏమని పిలుస్తాం, స్ప్లాంక్నో ప్లూర్ అంటాం. సో ఈ మిజోడర్మ్ ఏదైతే ఎండోడర్మ్ అటాచ్డ్ ఉంటుందో దాన్ని స్ప్లాంక్నిక్ మిజోడర్మ్ అంటాం. ఇది సొమాటిక్ మిజోడర్మ్, స్ప్లాంక్నిక్ మిజోడర్మ్. ఓకే. సో ఇక్కడ చూస్తే ఈ న్యూరల్ ప్లేట్ అనేది గ్రాడ్యువల్ గా ఇలా ముడతబడి ఈ రెండు కలిసిపోయి ఒక ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ విల్ బి ద ఫ్యూచర్ స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ యొక్క యాంటీరియర్ పార్ట్ అనేది అది బ్రెయిన్ గా మారుతుంది. ఓకే. సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ షుడ్ రిమెంబర్. ఫేట్ ఆఫ్ జెర్మ్ లేయర్స్. జెర్మ్ లేయర్స్ నుంచి ఏమేం ఫామ్ అవుతాయి అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఏంటిది అది? ఎపిడర్మిస్, ఎక్టోడర్మ్ నుంచి ఏమేం ఫామ్ అవుతాయి? ఎపిడర్మిస్, క్యూటేనియస్ గ్లాండ్స్ అంటే చర్మ గ్రంథులు అనమాట, ఐలెన్స్ కంటి యొక్క కటకము, కార్నియా కంటి యొక్క కార్నియా, నేత్రపటలము, రెటీనా, ఓకే, శుక్లపటలము, కంజక్టివా, ఓకే. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఎక్టోడర్మ్ నుంచే ఏర్పడతాయి. ఎక్టోడర్మ్ నుంచి ఏర్పడతాయి. ఇంకా పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ఎనామిల్ ఆఫ్ టీత్ ఎట్సెట్రా డిరైవ్డ్ ఫ్రమ్ ది ప్రైమరీ ఎక్టోడర్మ్ లేయర్. ఇవన్నీ గుర్తుండాలి. మిజోడర్మ్ నుంచి ఏమేమి ఏర్పడతాయి? నోటోకార్డ్, పెరికార్డియం, పెరిటోనియం. మిజోడర్మ్ నుంచి ఆల్ ది సిస్టమ్స్ ఫామ్ అయితే ఎక్సెప్ట్ నర్వస్ సిస్టమ్, అదొక బండ గుర్తు. మస్కులర్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, కనెక్టివ్ టిష్యూస్, బ్లడ్ సర్క్యులేట్ సిస్టమ్, లింఫ్ సిస్టమ్, డైజెస్ట్ సిస్టమ్, ఎడిపోజ్ టిష్యూ, డెర్మిస్ ఆఫ్ స్కిన్. డెర్మిస్ అంటే ఏంటి అంటే ఎపిడర్మిస్ కింద ఉండేదాన్ని డెర్మిస్ అంటాం. తెలుగులో దీన్ని అధచర్మం అంటాం. ఓకే, అధచర్మం. డెర్మిస్ అంటే స్కిన్ కాదు, స్కిన్ కు దిగువన ఉండేదాన్ని డెర్మిస్ అంటాం. ఓకే, అది మిజోడర్మ్ నుంచి ఏర్పడుతుంది. ఓకే, డెర్మిస్ ఆఫ్ స్కిన్. అండ్ విసరల్ ఆర్గాన్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ మిజోడర్మ్ లేయర్స్, మధ్యస్థ నుంచి ఏర్పడతాయి. సో ఎండోడర్మ్. సో ఎండోడర్మ్ లో ఇంటర్నల్ ఎపిథీలియం ఆఫ్ డైజెస్టివ్ ట్రాక్ట్. సో ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటిది దాని లోపల లేయరు ఎండోడర్మ్ ఉంటుంది. ఓకే, దాని బయట లేయరు మిజోడర్మ్ ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇంటర్నల్ ఎపిథీలియం ఆఫ్ డైజెస్టివ్ ట్రాక్ట్ అంటే ఇవి లోపల లేయర్, క్యావిటీ అనుకుని ఉన్నటువంటి ఆ లేయర్ మాత్రం ఇంటర్నల్ ఎపిథీలియం అనేది ఎండోడర్మ్ నుంచి ఏర్పడుతుంది. తర్వాత రెస్పిరేటరీ ట్రాక్ట్స్, యూస్టేషన్ అంటే ఈ వాయునాళము అలాంటివి అన్నమాట. యూస్టేషన్ ట్యూబ్స్, గ్యాస్ట్రిక్ అండ్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్. ఓకే, ఇంటెస్టైనల్ గ్లాండ్స్, లివర్, ప్యాంక్రియాస్, బైల్ డక్ట్స్, ప్యాంక్రియాటిక్ డక్ట్స్, లైనింగ్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎండోడర్మ్ ఆర్ ఎండోడర్మ్ లేయర్. ఓకే. సో ఇవి మనము చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా దీని నుంచి ఒకటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఎక్టోడర్మ్ నుంచి ఏమేమి ఫామ్ అవుతాయి, ఎండోడర్మ్ నుంచి ఏమేమి ఫామ్ అవుతాయి, మిజోడర్మ్ నుంచి ఏమేమి ఫామ్ అవుతాయి? సో మెయిన్గా మిజోడర్మ్ నుంచి నోటోకార్డ్, పెరికార్డియం, పెరిటోనియం, ఓకే, మజిల్స్, స్కెలిటన్, స్కెలిటల్ సిస్టమ్, కనెక్టివ్ టిష్యూస్, బ్లడ్ అండ్ సర్క్యులేట్ సిస్టమ్, లింఫాటిక్ వెజల్స్, ఎడిపోజ్ టిష్యూస్, స్కిన్ యొక్క అధచర్మం డెర్మిస్ అంటాం దీన్ని. ఓకే. సో అండ్ విసరల్ ఆర్గాన్స్. ఓకే, మనకు అంతరాంగాలన్నీ కూడా మిజోడర్మ్ నుంచే ఫామ్ అవుతాయి, ఎక్సెప్ట్ ఏంటిది అంటే డైజెస్టివ్ సిస్టమ్. ఇలా పేగు అనేది ఇలా ఉంటే దీనికి 1 2 3 4 2 3 4
4 లేయర్స్ ఉంటాయి. ఓకే, ఇది క్యావిటీ అనుకుంటే ఈ ఇన్నర్ లేయర్ ఏదైతే ఉందో ఇది మాత్రం ఎండోడర్ నుంచి ఫామ్ అయింది. ఈ 3 లేయర్లు మిజోడర్ నుంచి ఏర్పడతాయి. అదొకటి గుర్తుంచుకోవాలి, రైట్? సో దట్ ఈస్ అబౌట్ ది డిఫరెంట్ ప్రైమరీ జర్మినల్ లేయర్స్. దెన్ లైఫ్ హిస్టరీ ఆఫ్ ఫ్రాగ్. ఓకే, సో ఇన్ ఫ్రాగ్ విత్ ఇన్ 6 days ఆఫ్టర్ ఫర్టిలైజేషన్, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది వాటర్లో. వాటర్లో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో within 6 days after fertilization, the egg hatches into a larva called tadpole larva. ఓకే, ఇట్ విల్ బి లైక్ ఏ ఫిష్. టాడ్పోల్ లార్వా ఎలా ఉంటుంది? ఒక ఫిష్ లాగా ఉంటుంది. ఓకే, చిరుకప్ప, తోకకప్ప దశ అని పిలుస్తాం మనం. ఇట్ ఎగ్జిబిట్ 3 stages: 4 mm టాడ్పోల్ లార్వా, 8 mm టాడ్పోల్ లార్వా. 8 mm టాడ్పోల్ లార్వాని మనం ఎక్స్టర్నల్ గిల్ స్లిట్ స్టేజ్ అంటాం. అంటే బాహ్య ముప్పల దశ అని పిలుస్తాం. ఎనివే 11 mm టాడ్పోల్ దశను ఇంటర్నల్ గిల్ స్టేజ్ అని అంటాం. ఓకే, అంటే ఆ, అంతర ముప్పల దశ అంటే ఇది ఎగ్జాక్ట్ ఫిష్ లాంటిదే ఇక. ఓకే, సో విత్ ఇన్ 2.5 to 3 months larva is metamorphosed into adult. This process takes place a month. మెటమార్ఫోసిస్ కూడా ఒక 1 month టైం తీసుకుంటుంది. సో ఇక్కడ గ్యాస్ట్రేషన్ అయిన తర్వాత ఆర్గనైజేషన్ అయిన తర్వాత ఇమ్మెచ్యూర్ లార్వల్ స్టేజెస్. సో ఇవి ఫిషెస్ లాగానే ఉంటాయి. ఫైనల్గా మెటమార్ఫోస్ అయ్యి అడల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రాగ్. ఈవినింగ్ చిక్ ఎంబ్రియో డెవలప్మెంట్ రీజనరేషన్తో ఇది అయిపోతుంది. ఐ సెండ్ ద వీడియో, మంచిగా ఎడిట్ చేసి పంపిస్తాను. కొంచెం డిస్టర్బెన్స్ బాగా అయింది.